సో మొత్తానికైతే అసు పాప కూడా పోతుంది. అసుమా బాయ్ చెప్పమా. మాసుమా మాసు ఓ మాసు బాయ్ పోతున్నావు. అమ్మో పోయొచ్చా పోయొచ్చా అంటది అందరికి. ఏమి అందరికి బాయ్ చెప్తుంది. ఏమి నువ్వు దింపితే సుబ్బులు సుబ్బులు స్నానం చేయించండి. తీసుకొస్తున్నాను ఇంకా. ఓయమ్మా 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 బాయ్ బాయ్ బాయ్. పోతావు వాళ్ళతో పాటు పోతావు పోతావు వాళ్ళతో పాటే బాయ్. వాళ్ళు ఇంకా పోయింది అప్పుడే నీకు పైన ఏడుపు అప్పుడే పని వేసుకుంది పా పెడితే తింటారు, పని మాత్రం చేయరు. సర్లే కానీ మందు మట్టి పోయినకి ఎందుకు రాలరా మీరు? ఎవడు సర్లే ఇంతకేం చేస్తున్నారు? ఆడుకుంటున్నావా? కొందరా ఇద్దరం కలిసి ఆడుకుందాం. వచ్చావా? చేలో ఉందా? చేపలకా? గాలాలు ఎత్తుకొని చేపలు కొతున్నావా? గాలాలు ఆడినారా? లేవు కదా. మరి ఆలాడికి పోయి గాలాలు తెచ్చుకోవచ్చు కదా. ఆలాడికి పోయి గాలాలు తెచ్చుకోవచ్చు కదా. నేను ఆలాడకపోతే అట్టించి అట్టు ఎత్తుకోతారా? ఇంతకు అమ్మాయిలు ఎత్తుకోతారా వాళ్ళు ఎత్తుకోతారా? ఆరా అమ్మాయిలని ఎత్తుకోదు నేను ఇంతకు. చూడండి ఫ్రెండ్స్, వీడు ఆలగడ్డ కొత్త ఎత్తుకోతారంట. సో మొత్తానికైతే నిన్న వాళ్ళ అక్క కోడిని తెచ్చిచ్చింది కదా. సో మొత్తానికైతే వాళ్ళ ఏమంటారు మీరు? అన్నంటారా మామంటారా? ఉత్త పసాదా అంటారా? సో మొత్తానికైతే ఆయన పసాదా అంట. సో ఆ పసాదనతో అయితే మొత్తానికి మనం వేసి వచ్చినాం మడవా. అర్ధగంట కట్టినంతే అయిపోయింది. మొత్తం నీట్గా వారేసింది. మనం నేను పోయేసరికి 7:30 పోయినానా? ఏమంటున్నారు? ఏదా బాగులు బంగారంగా మళ్ళీ ఎందుకు చెప్తున్నా వద్దొద్దులే కానీ అర్ధగంట కట్టిన అంతే అయిపోయింది. చూడు మడవా వాడిని ఎవరు ఎత్తుకెళ్తారంట అమ్మాయిలు పోతే. వీడు చూడు పసదన్నా, వీడు సిమెంట్ ఇవ్వలో కొట్టినాడు. నీకు 100 రూపాయలు కట్ చేయాలా? అదో ఇదిగో ఇద్దరు కొట్టినావు చూడు. నువ్వు ఆడ కూర్చుంటే ఆడ ఇరిగింది. నీకు నీళ్ళు కట్టిన దాంట్లో 50 రూపాయలు కట్టు ఇంక అంతే. నువ్వు అట్లా 10 చేసి మేము ఒప్పుకోం. పోయి నీళ్ళు కట్టినావే. సరే సరే మొత్తానికి అయితే బిర్యానీ చేసుకుంటున్నారు. బిర్యానీ చేసుకుంటారా బో చేసుకుంటున్నారా? ఏదో ఒకటి చేసుకొని చేసుకో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇప్పుడు చీకట్లో వచ్చి మధ్యాహ్నం 10 గంటలకు పోయి బో తినేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు 2 గంటకి వెళ్తాను ఫ్రెండ్స్. అయిపోయింది అంటే నీళ్ళు కట్టేది అయిపోలే, కరెంట్ పోయిందనమాట. సో మన గులాబీ మొక్కలకి కొంచెం మందు తీసుకుని వెళ్తున్నా. సో మన గులాబీ పూలు ఎందుకు అంతలా వస్తున్నాయంటే నేను మందు వేస్తాను అనమాట. ఏంటంటే మొక్కజొన్నలకి వేస్తాను కదా మందు,
దానిలో 2 పిరికెల మీద మిగిలించుకుని వెళ్ళి మన పూల మొక్కలకి, సో ఒక కూరగాయ మొక్కలు నాటితే కూరగాయ మొక్కలకి అన్నిట్లకి ఇస్తాను అనమాట. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో నేను బాగా అలసిపోయినా. ఎండ 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 చూడండి పోయినట్టుందా. ఎక్కడ కనిపిస్తున్నాడా సూర్యుడు? ఎక్కడ 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 ఎక్కడ? రైట్. అబ్బో కెమెరా నుంచి కూడా చూడలేకుండా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళి బాగా చల్లనీళ్ళు పోసుకుంటే కానీ ఇంకా బాడీ కూల్ కాదు. వీలైతే డీప్ ఫ్రిడ్జ్లో నీళ్ళు పోసుకోవాలి, అప్పుడు కానీ ఇంకా బాగా చల్లగా కావు. ఓకే, సో మొత్తానికైతే మీ అందరికీ ఏం చెప్పదలుచుకుని అయితే రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. మీకు అందరికీ ఒకటి చూపించాలి ఈరోజు. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అనమాట. మా బావ ఇచ్చారు నాకు. సో వాళ్ళు ఏంటంటే చాలా మొక్కలు తెచ్చుకున్నాడు మా బావ. నాకు ఒక తమలపాకు మొక్క, సో మొత్తానికి అయితే 2 మొక్కలు ఇచ్చారు కదా. ఇంకో ఏంటంటే ఓన్లీ స్ప్రే మొక్క అంటే ఇది ఒకటి ఇచ్చారనమాట. తెల్లగా వచ్చింది కలర్. ఆడ తెచ్చినప్పుడు రోజా కలర్ ఉండింది. ఇది అవి వాడిపోతుంటుంది తిక్క పువ్వు. మొగ్గ రాలే, వస్తాయి. సో ఏంటంటే ఇంకా ఇవి వచ్చేసి ఇది కూడా మా బావ ఇచ్చారనమాట. నిన్న వచ్చి చాలా పొగిడిపోయారు నన్ను. మొక్కలు బాగా బతికించుకున్నావు నువ్వు అన్నారు. సో మొత్తానికైతే మీకు ఆల్రెడీ నేను ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం మీకు అందరికైతే చాలా థ్యాంక్స్. ముఖ్యమైన విషయం రెడీ ఉండారులే, బాగుండారులే తల్లి పిల్ల ఇద్దరు. సో ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి చాలా సంవత్సరాల తర్వాత 37,000 నుంచి 38,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. చాలా ఆనందంగా ఉంది. అంటే కొత్త సంవత్సరం కాబట్టి మాకు కూడా ఒక 1000 మంది సబ్స్క్రైబర్లు కొత్తగా వచ్చారు. మీకు అందరికి చాలా థ్యాంక్స్. సో తొందరగా అయితే మనల్ని ఏదో ఒకటి చేయాలి సుబ్బు. ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయాలి. ఆడ మీద కొండ బాగా కొట్టాలా అంతేనా? ఏదో ఒకటి వలగొట్టు తొందరగా. వీడియోస్ బాగా ఇదో అంటే మనం ఫస్ట్లో నైటీలు కొంచెం మనం బాగా తెలియలే, క్లారిటీలు మెయింటైన్ చేయలే కాబట్టి రాలే. తర్వాత కొన్ని సంఘటనల వల్ల మనకు సబ్స్క్రైబర్లు రాకుండా పోయినారులే. సో ఇప్పటికైనా చిన్నగా వస్తారు మన గురించి ఆలోచన చేసుకుని. చాలా సంవత్సరాల తర్వాత మాకు 30,000 వచ్చారనమాట. ఇది సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా, అది కాదు నెక్స్ట్ ఇయర్ కల్లా 40,000 వచ్చేటట్టు చూసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ 39,000. ఇది జస్ట్ ఫన్నీ మాట్లాడుతున్నాం అనమాట. సబ్స్క్రైబర్ రాకుంటే మాకు కూడా కొంచెం బాధ ఉంటుంది. అయితే సబ్స్క్రైబర్స్ వచ్చి కొంచెం ప్రమోషన్ చేసుకోవడానికన్నా వీలుంటుంది. కానీ సబ్స్క్రైబర్సే లేకుంటే మనం ఏం చేస్తామండి? వచ్చిన వ్యూస్ 6,000 10,000 అవి వాళ్ళ ఒకవేళ ప్రమోషన్ అడిగినప్పుడు మనం ఏం చేయలేం కదా. సో ఏంటంటే మొన్న అడిగారు ఎవరో అక్క, గుంటూరు అక్క. నేను వద్దని, ఎందుకంటే వ్యూసే లేవు, ఆమెకాల డబ్బులు తీసుకొని మనం చేసిన కూడా ఏం ప్రయోజనం అని చెప్పి వద్దులేక ఇప్పుడు బాగా నిజాయితీ కొన్నాడు నేను క్లాప్స్ కొడతాను. అంటే ఇది నిజంలేండి. ఎవరు అడిగినా కూడా ఎప్పటికే చాలా ఒక 4-5 మంది అడిగారు. వ్యూస్ లేవు కదా ఎందుకు ప్రమోషన్ చేయడం అని ఊరికి తీసుకుంటే అంటే 3,000 అంటే నాకు ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకోసం నేను తీసుకో. సరేలే, మొత్తానికి అయితే మనకు 35,000 సబ్స్క్రైబర్ ఇచ్చారు. సో దానికోసం చాలా థ్యాంక్స్. ఈరోజు పూల మొక్కలకి మందు చేసుకోవడానికి అని చెప్పి మందు తీసుకొచ్చేసాను. సో మందు చేసేద్దాం. బెయ్యాలి అద్దాం మా సంచులో. నేను దాన్ని ఒక్కసారి ముట్టుకున్నట్టు వీళ్ళందరూ వచ్చారు ఆడికే గమ్ముగుండు. నేనే వేసుకుంటలే. మళ్ళీ మొక్కలు దండిగా వచ్చాయి, పూలు దండిగా వచ్చాయి. అదే 2 కొత్త మొక్కలు తెచ్చుకుంటే బాగా నాటుకుని ఒకసారి వేసుకుందాం. మందు వేసుకుని 2 కొత్త మొక్కలు కొనుక్కురావాలా? బా చూసారా మీ ఫ్రెండ్ ఏమా కోరికలా? మందు వేయనికి 2 కొత్త మొక్కలు అంట. నీళ్ళు పట్టనికి కూడా 2 కొత్త మొక్కలు అడుగుతావు నువ్వు నిదానంగా. అంటే నేనేం కాదు ఫ్రెండ్స్, నేను బంగారం అడగలేదు, నగలు అడగలేదు. జస్ట్ నాకు 2 కొత్త మొక్కలు కొని అని అడుగుతున్నా కదా. పోనీ బట్టలు అడిగినాను, నాకు కొత్త బట్టలు కొని అనలేదు కదా. నాకు 2 కొత్త మొక్కలు కొని నాటుకుంటా అంటున్నా కదా. సరే బాయ్, ఇంక వీడియో స్టార్ట్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఒక్కొక్కసారి చూసి నవ్వుకుంటుంటాం, ఒక్కొక్కసారి కామెంట్ చూసి
బాధపడుతుంటాం. ఇవన్నీ మామూలే కదా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. అంటే రాళ్ళకు పోట్లకు అలవాటైపోయాంలేండి, ఏం బాధ లేదులేండి. సరే సరే, అంటే ఏదన్నా చేంజ్ చేసుకుంటుందంటే మార్చుకుంటుంటాం అనమాట. చాలా మారినా లేవు సుబ్బు. ఇప్పుడు ఒకప్పుడు ప్రతిరోజు నైట్ మీద వీడియో తెచ్చాను, ఇప్పుడు ప్రతిరోజు చీర మీద కదా వీడియోలు తెచ్చింది. ఇందాకలో నేను స్నానం చేసి కట్టుకుంది మామూలే. దామగాడు ఏందో తినంత రుద్ది పెట్టినాడు ఫ్రెండ్స్. కలింగర పండు వాటర్ మిలన్ తిని మొత్తం పూసి పెట్టేసినాడు. కనపడట్లేదు లే వీడియోలో చెప్తున్నావు కానీ సాకులు పిల్లని మీద. ఓకే, మా ఇంటికి కొత్త కళ వచ్చేసింది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా రేపు ఒక 2 రోజుల కిందట, ఒక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ బాత్రూమ్ కూడా పైకప్పు అయిపోతుంది. అన్నీ అయిపోతాయిలే, పైకప్పు గీపప్పు ట్యాంక్ ఆడుండే దిమ్మిలు అడిగింటే సుబ్బరాడు బాబాయ్ ఏమన్నా సూచలే. బాయ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్.